ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 16-27 వచనాలు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన యెడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఎంతో గొప్ప వాక్య భాగాలు మనందరికీ తెలుసు. ఇక్కడ యోహాను గారు రాసినటువంటి ఈ సువార్త 15వ అధ్యాయంలో మనకు మొదటి వచనాల్లో మనందరము చూసుకోగలిగితే గనక అక్కడ ఎంతో చక్కని విషయాలను, అంటే నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఈ విషయాలన్నిటినీ కూడా తెలియపరిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎల్లప్పుడూ కూడా మీరు నాలో నిలిచి ఉండండి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకొను అనేకమైన విషయాల ద్వారా శిష్యులను బలపరుస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ వాక్య భాగాల ద్వారా మనం ఈ దినము ఎంతో గొప్ప విషయాలను మాట్లాడుకోబోతూ ఉన్నాము. ఇక్కడ మనం గనక చూసుకున్నట్టయితే చూడండి, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలా, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి మీరెళ్ళి ఫలించడానికి మిమ్మల్ని నియమించాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తన సేవ కోసం ఎన్నుకున్నారు. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఎంతో దీన స్వభావం కలిగిన వారు. వారంతా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నవారు. అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని తన సేవ కోసం ఎన్నుకున్నారు. వారి జీవితాలు దేవుని మహిమకు ఫలించేలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మనం కూడా రక్షింపబడి మంచి క్రియలతో మరియు ఆత్మీయ ఫలాలతో దేవునికి మహిమ తీసుకురావడానికి పిలువబడ్డాం. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నాడు. మన జీవితం ఫలవంతంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, ప్రేమను గుర్తు చేస్తూ ఉన్నారు. క్రైస్తవుల జీవితానికి గొప్ప గుర్తు ఏంటంటే ప్రేమే. ఇదిగో మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని ఈ సంగతిని మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లు మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించింది లోకం. ఆ దినం యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత భయంకరంగా సిలువ మీద ఆయనను భయంకరమైనటువంటి హింసకు గురి చేసింది. తిరస్కరించిన లోకం ఆయనను అనుసరించే వారిని కూడా తిరస్కరించవచ్చు. ఎందుకంటే విశ్వాసులు లోకానికి చెందినవారు కాదు, వారు దేవునికి చెందినవారు. దేవుణ్ణే లోకం ద్వేషిస్తున్నప్పుడు ఇక దేవునికి చెందిన విశ్వాసులను మాత్రం లోకము ద్వేషించదా? లోకమంతా వ్యతిరేకించిన యేసుక్రీస్తు ప్రభువారికి మనం నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని ఎల్లప్పుడూ రక్షించి కాపాడతారు. ఇంకా ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మాట్లాడుతున్నారు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు హింసను అనుభవించినట్టు ఆయన శిష్యులకు కూడా కష్టాలు వస్తాయి అని క్లియర్గా చెప్తున్నారు. అంటే యజమానినికే హింసలు వస్తే దాసులకి రావా? ఆయన కింద పనిచేస్తున్న వారికి, ఆయన కొరకు పనిచేస్తున్న వారికి ఈ లోకము
ఖచ్చితంగా యజమానుడినే హింసించిందంటే దాసుల్ని హింసిస్తది. ఆయన శిష్యులు కూడా కష్టాలు ఎదుర్కొంటారని యేసుక్రీస్తు ప్రభువారు అయితే ప్రతి కష్టంలో, ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఉపద్రవంలో నేను మీతో ఉంటానని తెలియపరుస్తున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత గొప్ప శోధనలొచ్చినా, ఎన్ని గొప్ప పరీక్షలొచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని వాక్య భాగాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నారు. వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనుక నా నిమిత్తం వీటన్నిటిని మీకు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగట్లేదు, తెలుసుకోవట్లేదు లోకం. కాబట్టే ఆయనను హింసించినట్టు ఆయనను నమ్మిన విశ్వాసులను కూడా హింసించడానికి సిద్ధపడిపోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు చాలామంది కూడా ఆయనను అంగీకరించట్లేదు. వాళ్ళైతే అసలు కారణం లేకుండానే ఆయన ద్వేషిస్తున్నారు. ఇది పాత నిబంధన ప్రవచనాలకు నెరవేర్పని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. లోకంలో ప్రతి ఒక్కరు సువార్తను అంగీకరించరు. అందరికీ సువార్త అయితే అందింపబడుతది. కానీ అంగీకరించే వాళ్ళు ఎంతమంది? అంగీకరించేవారు అందరూ కాదు. అంగీకరించిన వారు ఆయన శిష్యులు. మనం ఆయన శిష్యులం. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనల్ని పిలుచుకున్నారు. మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నారు. నిత్య రాజ్యంలోకి మనకు ప్రవేశం ఉంది. హల్లెలూయా! విడిచిపెట్టుకోకూడదు. విశ్వాసంలో నిలబడాలి. సత్యాన్ని ప్రకటించాలి. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, ఇదిగో ఈ తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోయే ఆదరణకర్త. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యమిస్తారు. మనకు అన్ని సత్యాలను తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరిచేలాగా మన జీవితాలను మారుస్తారు. పరిశుద్ధాత్మను మనం ఈ దినం కోరుకోవాలి. మన జీవితాల్లో, మన రక్షణలో మనందరము కూడాను ఆయనతో పాటు ముందుకెళ్ళాలి. పరిశుద్ధాత్మ సహాయంతో ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షులుగా జీవించారు ఆనాటి శిష్యులు. ఈనాడు మనం కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. మరి విద్య లేని పామరులండి పేతురు గారు, అక్కడ ఉన్నటువంటి ఆంద్రేయ, యో యా యాకోబు గారు, యోహాను గారు వీళ్ళంతా. కానీ అంత గొప్పగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులుగా వారు ఎంత గొప్ప సేవ చేశారు. ఎన్ని గొప్ప విషయాలను, దేవునికి సంబంధించిన విషయాలను ప్రకటించారు. సువార్తను ప్రకటించారు. ఎలాగా వారు చదువే రారు కదా! వారికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పరిశుద్ధాత్ముడు. ఈ దినం మనకు కూడా ప్రతి వాక్యము, బైబిల్‌లో ఉన్న వాక్యం అర్థమవుతుంది. అర్థం చేసుకోగలిగే శక్తి ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. లేకపోతే మనం ఏ పాటి వారమండి? ఇక్కడ అదే వాక్యాన్ని, మీరు మొదటి నుండి నాతో ఉన్నందున మీరు కూడా నాకు శిష్యులై ఉన్నారు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని, బోధలు, అద్భుతాలు, మరణాలు, పునరుద్ధానం ప్రత్యక్షంగా చూస్తున్నారు. అందువల్ల వారు ఆయనను విశ్వాసనీయ సాక్షులుగా నిలబడతారు. నేడు మనం కూడా మన జీవితాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షులుగా ఉండాలి. మాటలతో కాదు, మన జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రకటించాలి. దేవుడు మనల్ని ఫలవంతమైన జీవితానికి ఎన్నుకున్నారు. ఒకరినొకరు ప్రేమించడం అనేది క్రైస్తవ జీవితానికి ప్రధాన లక్షణం. లోకం వ్యతిరేకించిన క్రీస్తు ప్రభువారు మనల్ని విడిచిపెట్టరు. పరిశుద్ధాత్మకు ధైర్యాన్ని, సత్యాన్ని అందిస్తారు. ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షిగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నువ్వు మమ్మల్ని ఎన్నుకొని మీ సేవకు పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు ప్రియ పరలోకపు తండ్రి. మా జీవితాలు మీకు మహిమ కలిగించి ఆత్మీయ ఫలాలను ఫలించినట్టు సహాయపడయ్యా. ఒకరినొకరు ప్రేమించుటకు, పరీక్షల్లో స్థిరంగా నిలుచుటకు, పరిశుద్ధాత్మ బలంతో యేసుక్రీస్తునికి ధైర్యమైన సాక్షులుగా జీవించుటకు మా కృపను అనుగ్రహించు. మా జీవితాంతం మీ చిత్తానుసారంగా నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.